అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో కాలు మోపిన వెంటనే యావత్ ప్రపంచంపై పగ తీర్చుకుంటున్నాడు. యావత్ ప్రపంచం అమెరికాకు సరుకులు ఎగుమతి చేసి అమెరికాను కొల్లగొట్టాయని మండిపడుతున్నాడు. ఇక నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో సుంకం విధిస్తారని బెదిరించి అనంత పనిచేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశంతో ట్రంప్ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. పొరుగున కెనడా, మెక్సికోతో పాటు జర్మనీ, చైనా, ఇండియాపై కూడా భారీ ఎత్తున సుంకాలు బాది ఆయా దేశాల్లో తయారీ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు ట్రంప్. ఇక చైనాపై మాత్రం ట్రంప్ కసి తీరా ఏకంగా 145% దిగుమతి సుంకాన్ని బాదాడు. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఇక ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మొదటి ఛాయిస్ ఐఫోన్. అయితే అది కొంతమందికి మాత్రమే సాధ్యం. యాపిల్ ఐఫోన్ ఉంది అంటే అదో స్టాటస్ సింబల్. ఇక ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన గ్యాడ్జెట్ల విషయానికి వస్తే యాపిల్ ఐఫోన్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ వాచీలుగా చెప్పుకోవచ్చు. ఇక నుంచి అమెరికా పౌరుడు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి వాటిని సొంతం చేసుకోవాల్సి వస్తుంది. చైనాలో యాపిల్ ఐఫోన్ కు అతిపెద్ద ప్లాంట్ ఉంది. తాజాగా 145% పన్ను విధించడంతో చైనా నుంచి దిగుమతి అయ్యే ఫోన్ల ధరలు ఎంత పెరుగుతాయో లెక్కలేసుకుంటున్నాడు అమెరికన్ కస్టమర్. ట్రేడ్ ఎనలిస్ట్ల ప్రకారం అమెరికాలో యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే అక్కడి వినియోగదారులకు అదనంగా $100 అధికంగా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రతి దేశంపై పన్నులు బాదుతుంటే ప్రపంచంలోని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నా అమెరికా పౌరుడు పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక ట్రేడ్ ఎనలిస్ట్ల అంచనా ప్రకారం యాపిల్ కొత్త ఐఫోన్ లాంచ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలను పెంచేస్తుందని చెబుతున్నారు. కాగా యాపిల్ ఒక్కో దేశంలో ఒక్కో ధర కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకే ధరకు విక్రయించాలనే ఆలోచనలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాగా యాపిల్ యాజమాన్యం బ్రిటన్లో తక్కువ ధర కొని అమెరికాలో లాభానికి విక్రయించకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. అయితే ట్రంప్ చైనాలో అత్యధిక సుంకాన్ని విధించి బ్రిటన్లో తక్కువ టారిఫ్ విధించారు. బ్రిటన్ నుంచి తక్కువ ధరకు అమెరికాకు ఐఫోన్లు ఎగుమతి కాకుండా యావత్ ప్రపంచం మొత్తం ఒకే ధరకు ఐఫోన్ విక్రయించేలా యాపిల్ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా తారీఫ్ను దృష్టిలో ఉంచుకుని ధరలు సవరిస్తే దాని ప్రభావం అమ్మకాలపై పడుతుందని కంపెనీ యాజమాన్యం ఆలోచిస్తోంది. అదే కాకుండా ఒక్కో దేశంలో యాపిల్ కాంట్రాక్టుతో ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. సాధారణంగా ఈ కాంట్రాక్టులు 2 ఏళ్ల పాటు కొనసాగుతాయి. కాగా కొన్ని కంపెనీలు ఐఫోన్తో 4 సంవత్సరాల పాటు డీల్స్ కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది అంటే 2025లో యాపిల్ 5 సంవత్సరాల పాటు కాంట్రాక్టు కుదుర్చుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక యాపిల్ ఐఫోన్ అమ్మకాల విషయానికొస్తే అమెరికానే అతిపెద్ద మార్కెట్. కంపెనీ ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్లలో 50% అమ్మకాలు అమెరికాలోనే విక్రయిస్తోంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం చైనాలో తయారు చేసిన యాపిల్ ఐఫోన్ అమ్మకాలు అమెరికాలో 80% విక్రయాలు జరుగుతాయి. ఇక మిగిలిన 20% అమ్మకాలు మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఇండియాలో తయారు చేసిన యాపిల్ ఫోన్లు అమెరికాలో అమ్మకాలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ విషయానికొస్తే ఈ 2 కంపెనీలు చైనాపై ఆధారపడడం తగ్గించి ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. దీంతో వారు ఇండియాతో పాటు వియత్నాంపై ఫోకస్ పెట్టారు. ఈ 2 దేశాలను తయారీ హబ్గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇక ట్రంప్ చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్ బాధడంతో యాపిల్ తన పంథాను మార్చింది. ఇండియాలో పెద్ద ఎత్తున ఐఫోన్లను ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ గురువారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఇండియా నుంచి యాపిల్ ప్రత్యేకంగా ఒక కార్గో విమానంలో 600 టన్నుల ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. కాగా ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 90 రోజుల పాటు సుంకం బాధమని కాస్త రిలీఫ్ కల్పించారు. దీన్ని యాపిల్ యాజమాన్యం పెద్ద ఎత్తున ఫోన్లను తయారు చేయించి అమెరికాకు ఎగుమతి చేసి లబ్ధి పొందాలనుకుంటోంది. ట్రంప్ ఆయన సలహాదారులు చెప్పేదేమిటంటే దిగుమతి సుంకాన్ని పెంచితే అమెరికాకు చెందిన కంపెనీలే విదేశాల్లో తయారీ ప్లాంట్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని స్వదేశంలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చునని భావిస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇక టెక్ ఇండస్ట్రీ విషయానికొస్తే గ్లోబల్ నెట్వర్క్ సప్లయర్స్ నుంచి విడిభాగాలు తెప్పించి అసెంబ్లింగ్ చేయించి విక్రయిస్తారు. దీనికి అత్యంత నిపుణులైన కార్మికులు కావాలి. అది కాకుండా శరవేగంగా ఫోన్లను అసెంబ్లింగ్ చేయాలి. దీంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉండాలి. ఆసియాలో ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇక్కడి నుంచి అమెరికాకు ప్లాంట్ తరలించాలంటే అది అయ్యే పని కాదని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇదిలా ఉండగా యాపిల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో $500 బిలియన్ల పెట్టుబడులు పెడతామని ట్రంప్ హామీ ఇచ్చింది. దీంతో దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయవచ్చునని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే మార్కెట్ ఎనలిస్టులు మాత్రం చౌకగా లభించే తయారీ హబ్ ఆసియా నుంచి అమెరికాకు తరలించాలంటే అంత తేలిక కాదు, చాలా సమయం పడుతుంది. దీంతో పాటు పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆసియా నుంచి 10% అమెరికాకు తరలించాలంటే కనీసం 3 సంవత్సరాల సమయంతో పాటు $30 బిలియన్ల వ్యయం చేయాల్సి వస్తుందని, ప్లాంట్ అటు నుంచి ఇటు మార్చడం వల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇక ట్రంప్ తారీఫ్ తర్వాత అమెరికాలో ఐఫోన్ల ధరలు 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ చైనా ఐఫోన్లపై 125% సుంకాన్ని విధిస్తే చైనా మేడ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 GB స్టోరేజ్ ఫోన్ $1,199 నుంచి $1,999కు చేరుతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది. అదే ఐఫోన్ 16 ప్రో 128 GB స్టోరేజ్ ఇండియాలో తయారైతే 5% పెరుగుతుంది. $999 నుంచి $1,046కు చేరుతుంది. ఒకవేళ ఇది ఐఫోన్ మేడ్ ఇన్ అమెరికా అయితే దాని ధర $3,500 పలుకుతుందని చెబుతున్నారు. మరి వినియోగదారులు అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ చైనాపై 145% సుంకం విధించడంతో యాపిల్ ఫోన్ల ధరలు ఎంత పెరుగుతాయన్న చర్చ మొదలయ్యింది. అయితే కంపెనీ దీని గురించి మరింత స్పష్టత ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేవు. యావత్ ప్రపంచంలో యాపిల్ ప్రోడక్ట్లకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. చేతిలో యాపిల్ ఫోన్ ఉందంటే ఆ హోదా స్టైలే వేరు. చాలా మందికి కొత్త యాపిల్ ఐఫోన్ కొనుక్కునే శక్తి లేక సెకండ్ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే బ్రిటన్లో ఈ ఏడాది సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు 55 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ మార్కెట్లో యాపిల్ వాటా 29.7% ఆక్రమించనుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యంత ఖరీదైంది ఐఫోన్. కాగా మార్కెట్లో గూగుల్, శాంసంగ్, యాపిల్ ఇస్తున్న ఫీచర్లిచ్చి అతి తక్కువ ధరకి ఇస్తామన్నా కొనడానికి ఇష్టపడరు కస్టమర్. మరి యాపిల్ ఐఫోన్ కాకర్షణ అలాంటిది.